ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము సెప్టెంబర్ మాసం 1 నుండి 15 వరకు మొదటి పక్షం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. 12 రాసుల వారికి హెల్త్ అండ్ వెల్త్ అంటే మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం, అలాగే మీ యొక్క ఆరోగ్యం, ఈ 2 కాన్సెప్ట్స్ల మీద వెళ్తున్నాము. అలాగే సెవరల్ ఆఫ్ ఐటమ్స్ అంటే మీకు కావాల్సిన వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఒక జాతకం చూయించుకుంటున్నామంటే అన్ని విధాలా చూడవచ్చు. అది కూడా నేను చూస్తాను. బట్ మేజర్ నేను ఇచ్చేది ఏంటంటే ఈ హెల్త్ అండ్ వెల్త్ ఎందుకు తీసుకున్నానంటే హెల్త్ బాగుంటే వెల్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. హెల్త్ డ్యామేజ్ అయిందంటే మనం చేసే పనిలో క్వాలిటీ తగ్గుతుంది. అసలు చేయలేని కూడా ఒక్కొక్కసారి లీవ్ మీద ఉండాల్సి వస్తుంది. పరాయి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన అనారోగ్యంతోటి మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా ఉండటానికి యాజ్ ఏ యోగా ప్రొఫెసర్ ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను వర్క్ చేసి వచ్చాను. అక్కడ రిజైన్ చేశాను. ఇక్కడ నేను యోగా థెరపీతోటి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు ఒక సొల్యూషన్ ఇవ్వగలను. అలాగే మ్యూజిక్ థెరపీ కూడా. మ్యూజిక్ థెరపీ అంటే ఇప్పుడు మనకు 108 రాగాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాగం, అవి ఏ సమయంలో వినాలి అనేసి అవి కూడా మీకు ట్రీట్ చేయడం జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ అండ్ ఫిజికల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను చేస్తాను. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో సాధన చేస్తున్నటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి తులారాశి వారికి తీసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానం వచ్చేసి తులారాశి వారికి మీ యొక్క రాశాధిపతి శుక్రుడు, ఈ 8వ అధిపతి అయినటువంటి శుక్రుడు వృషభ రాశికి ఒకరే. ఈయన వ్యయంలో పడ్డాడు కేతువుతో కలిసి. ఆధ్యాత్మిక చింతనలు పెరుగుతాయి. వ్యయంలో ప్రయాణాలు కలిగిస్తాడు. చక్కని జీవితం ఉంటుంది. అలాగే మంచి హస్బెండ్ కానీ వైఫ్ కానీ వచ్చే ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. డిసీజెస్ వచ్చేసి తీసుకున్నట్లయితే త్వరగా తగ్గుముఖం పట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. మీకు ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రైట్ నాజిల్, కుడి ముక్కుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు. అలాగే కొంత మీకు ఈ యొక్క సర్జరీస్ పడే అవకాశం కూడా లేకపోలేదు. దానికి రీజన్ ఏంటంటే కుజుడు మీకు 9th హౌస్లో ఉన్నాడు. ఈ యొక్క తులారాశి వారికి 9th హౌస్లో కుజుడు పెద్దగా యోగించాడు. మీకు కానీ మీ యొక్క సర్కంఫరెన్స్లో ఉన్న వాళ్ళకి కానీ అంటే ఫ్యామిలీ మెంబర్స్కైనా కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్గా తండ్రి గారికి సంబంధించి తీసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి మీ యొక్క 2వ ఇంటి అధిపతి కుజుడు, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు 9th హౌస్లో ఉన్నాడు. మీ యొక్క స్థితిగతులన్నీ చూసేవాడు మీ తండ్రి. అటువంటి వారికి కొంచెం మానసిక ఒత్తిడి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపించట్లేదు తులారాశి వారికి, తులా లగ్నం వారికి. ఇంకా ఉద్యోగ స్థానం అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీకు మీ రాశికి భాగ్యాధిపతి, అలాగే వ్యయాధిపతి అయినటువంటి బుధుడు మీకు మీ జీవితానికి ఈయన 10th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్లో బుధుడు యోగించడు, అలాగే నెగటివ్ని కూడా ఇవ్వడు. చక్కగా ఉంటుంది. ఆయనను మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే మీకు కలిగే లాభాలు ఏంటంటే కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో. అలాగే ఆస్తిపాస్తులు జమ చేసుకునే నైపుణ్యం ఉంటుంది. ఈ యొక్క తులారాశి, తులా లగ్నం వారికి ఐడెంటిఫై చేస్తారు. పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, ఎవరి కోసం కష్టపడుతున్నారు, అలాగే పెద్దవాళ్ళ సలహాలు సొసైటీలో నుంచి అయినా ఏది మంచి ఆలోచన ఇచ్చారు, ఏది చెడు ఆలోచన ఇచ్చారు, ఒక ఫిల్టరింగ్ సిస్టమ్ అనేది మీ దగ్గర ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి.
అలాగే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ అని చెప్పుకున్నాం కదా, అవి కూడా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మీకు తులారాశి వారికి చతుర్థాధిపతి పంచమాధిపతి అయినటువంటి శని భగవంతుడు ఈయన వచ్చేసి మీకు భాగ్యాన్ని, మీ భాగ్యస్థానాన్ని చూస్తున్నారు. తులారాశి వారికి సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీకంటే ఒక స్టెప్ ముందు పడడానికి చక్కటి స్థితి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో మీరు చేయవలసినటువంటి ముద్ర తీసుకున్నట్లయితే లక్ష్మీ పూజలు చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరం వింటూ తులారాశి వారికి ఇంకా మంచిగా శుక్రుడు మీకు నీచలో ఉన్నాడు కాబట్టి వ్యయంలో యోగించాలి. బట్ ఈయన నీచలో ఉన్నాడు అంటే చెడు ప్రవర్తనతో కూడిన వాళ్ళ వంటి సలహాలు ఇలాంటివన్నీ మీ పైన దుష్ప్రభావాన్ని చూపే అవకాశాలు కొంచెం కేతువు ఉన్నాడుగా మీకు వ్యయంలో. ఇలా మధ్య మధ్యలో రాహుకేతువులు అంటే కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహాలే, ఛాయాగ్రహాలు. దీంతో కొంచెం రాంగ్ సజెషన్స్ ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాయి. స్వార్థపూరితులైనటువంటి వాళ్ళు మీ సర్కంఫరెన్స్లోకి వచ్చి మీ యొక్క జాబ్లోనే ఎక్కడో చోట మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దానికి మీకు రక్షణ భగవంతుడు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి చతుర్థాధిపతి పంచమాధిపతి అయినటువంటి శని పంచమంలో ఉన్నారు కాబట్టి సంతానం గురించి ప్రయత్నం చేసే వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహ గడియలు తరతరిన దగ్గర పడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. రాహు వచ్చేసి మీకు తులారాశి వారికి 6లో ఉన్నాడు. దీంతో కూడా మీకు మంచి ప్రయోజనం. రాహు గుడ్ రిజల్ట్ ఇస్తాడు. దేవిగద్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి. మీకు ప్రయాణాలు అంటే విదేశ ప్రయాణాలు చేయాలన్నా ఏదైనా టూర్ లాగా వెళ్ళాలన్నా ఇవన్నీ రాహు చూసుకుంటాడు. 6వ ఇంట్లో ఈ యొక్క దుర్గా ప్రాణాయామం చేసుకోవడం అంటే దేవి గద్గమాల స్తోత్రం వింటూ చక్కగా మీరు ముద్రలో కూర్చోండి. లింగముద్రలో ఈ లింగముద్రలో కూర్చొని మీరు ప్రాణాయామం చేసుకున్నట్లయితే దేవి గద్గమాల స్తోత్రం వింటూ ఎక్స్పెషల్లీ మీకు ముందు ఆరోగ్యం, తర్వాత వృద్ధి, చెడు వ్యక్తులు ఎవరు మీ దరిదాపుల్లోకి రాకుండా చక్కగా మీ జీవితం ముడివేయబడి ఉంటుంది. ఇయర్ ఫోన్స్తో మాత్రమే పెట్టుకోండి. దూరంగా పెట్టేసి అలా చేయొద్దండి. ఎందుకంటే వృత్తి రీత్యా, సోషల్ లైఫ్ రీత్యా అంతా మన పైన శాటిలైట్ ప్రభావాలు చాలా ఉన్నాయి. రేడియేషను, ఉద్యోగం ఒత్తిడి, ఫ్యామిలీ ఒత్తిడి, ఆరోగ్యం బాగలేక వీటి ద్వారా ఇన్ని మనం ఇబ్బందులు పడుతూ సౌండ్స్ గమనించమని ఇప్పుడంతా కొత్త విధానాలు వచ్చాయి. ధ్యానంలో పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టుగాను గ్లాసులు పెడుతున్నారు, గిన్నెలు పెడుతున్నారు, సౌండ్ చేస్తున్నారు. అవి ముందు వాటిని కంట్రోల్ చేసుకోండి అంటారు. ఆ కంట్రోల్ ఉంటే ఇంతెందుకు, పూర్వకాలంలాగా వారసత్వ యొక్క పునాదులు ఉండేసి ఫైనాన్షియల్ అంటే రైతు కొడుకు గొప్ప రైతు, వైశ్యుని కొడుకు ఇంకా గొప్ప వైశ్యుడు సంపాదనలో, వ్యాపారంలో, రాజు కొడుకు ఇంకా మంచి రాజు, ఇలా అయ్యే ఆస్కారం ఉండేది. ఎక్స్పోజింగ్ అనేది ఆటోమేటిక్గా పుట్టినప్పటి నుంచి వస్తుంది వాళ్ళకి వేరే విద్యలక్కర్లా. తండ్రి చుట్టూ తాత చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ వృత్తులు వాళ్ళకి అలవాటు పడి చాలా చక్కగా ఇంకా ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమీ లేదు. 30 years వరకు నో జాబ్. చదవాలి. ఎందుకు చదువుతున్నామో ఆ విద్య మనకే తెలియదు. ఆ విద్యలలో ఉంటూ పెళ్ళి అయ్యేసరికి 30 ఏళ్ళు, సంతానం వచ్చేసి 35 ఏళ్ళు, 35 ఏళ్ళ నుంచి అన్ని సమస్యలే, ఫైనాన్స్, హెల్త్, వెల్త్. ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇంకేం ముందుకెళ్తాడు? ఇదే వ్యవసాయం చేసే వ్యవస్థ చూసుకున్నట్లయితే పురాతన సిద్ధాంతం ప్రకారం ఎవరి వృత్తిలో వాళ్ళు ఉండగలిగితే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా ఆస్తి సమకూరుతుంది, జ్ఞానం సమకూరుతుంది, నైపుణ్యం సమకూరుతుంది, అన్నీ సిద్ధిస్తాయి. ఇక్కడ అట్లా కాదు. ఓ 10 ఎకరాలు భూమి ఉన్న వాడికి కొడుకు వచ్చేసరికి ఇద్దరు కలిసి చేసుకుంటే 20 ఎకరాలు కొనవచ్చు. ఇప్పుడు అట్లా లేదు. అంత అయోమయం, ఏం గందరగోళం. ఎక్కడ పొలాలు చేస్తున్నారు? ఇక్కడ సిటీలోకి వచ్చి పాచి పని చేసుకొని 10,000 సంపాదిస్తున్నారు. ఆ 10,000 ఏమవుతాయి? అదే ఇంట్లో ఉండి వ్యవసాయం చేసుకుంటే, ఉన్న ఎకరాల కూరగాయలు వేసుకుంటే, రాజా జీవితం రైతుది. అది పోయింది. ఇక్కడికి వచ్చి 10,000 చేస్తాము. ఆ కూరగాయలు ఏమో డిమాండ్లో ఉన్నాయి, దొరకవు, పండించే వాళ్ళు లేక. హైబ్రిడ్ ఫ్రూట్స్ తినేసరికి
బాడీలు కూడా హైబ్రిడ్ లాగా బెలూన్ల లాగా అవుతున్నాయి. దీనికి యోగా, జిమ్ ఇవన్నీ కావాలి. యోగా అంటే చూడండి, అది హెల్త్, వెల్త్ అన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మనిషిని మోసుకెళ్తుంది. మిగతా వాటికి ఫీజులు పెట్టి చేరాలి, అక్కడ చేసి వచ్చిన సాధన మళ్ళీ టెన్షన్ లైఫ్. ఇదంతా ఎందుకు? చక్కగా పొలాలను మీలోనే రావాలి మోటివేషన్. యంగ్స్టర్స్లోనే మోటివేషన్ రావాలి. చక్కగా పొలాలను కొనడం నేర్చుకోండి. తల్లిదండ్రులైనా మీరు ఇప్పుడు లక్షలు పోసి చదివించే ఈ యొక్క చదువు అంతా వ్యర్థం. ఎందుకు పనికిరాదు, నాలుగు గీచుకోవడానికి కూడా పనికిరాదు. మీరు తినక కట్టక ఆ పిల్లల కోసం మీరు అన్నీ సంపాదించి ఆడబెట్టినామని నీరసపడి మంచాన పడతారు. వీళ్ళు 10, 20, 30 వేల జీతాలతోటి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు. మెడికల్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అన్నీ చూడండి, తక్కువ జీతాలు వస్తున్నాయి. ఈ తక్కువ జీతాలతో లైఫ్ ఏంటి? కాబట్టి రూట్ మార్చుకుంటే బెటర్. సొసైటీ ఇప్పటికైనా బాగుపడుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ పడడానికి ముందు చెప్పాము. ఇది సోషల్ లైఫ్లో ఒక సలహాలాగా ఇచ్చాము, గమనించగలరు. స్వస్తి.